రెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 20 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చేవెళ్ల, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో పసికందు కూడా ఉండటం కలిచివేస్తుంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడటంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ బోల్తా పడటంతో అందులో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందినటువంటి బస్సు హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వెళ్తుండగా ఈ టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులున్నారు. టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కంకర మీద పడ్డంతో అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా మృతి చెందారు. ఇంకా విషమంగా ఉన్నటువంటి ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. టిప్పర్ టెర్రర్లో ప్రమాదానికి పలు కారణాలున్నాయి. ఒకటి ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్. రోడ్డుపై గుంతలు, డేంజర్ మలుపుంది. ఢీకొట్టాక బస్సుపై టిప్పర్ పడింది. ఇక కంకరపై టార్పాలిన్ లేకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. కంకర మొత్తం ప్రయాణికులపై పడటం కూడా ప్రమాదం తీవ్రతను పెంచింది. డ్రైవర్ వైపు సీట్లన్నీ కూడా తుక్కుతుక్కయ్యాయి. టిప్పర్తో పాటు బస్సు కూడా ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్తో వెళ్తుంది. టిప్పర్లో 35 టన్నులకు బదులు 60 టన్నుల కంకరుంది. అనుమతి లేకున్నా కూడా ఆ రూట్లో హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. రోడ్డుపై గుంతతో పాటు ప్రమాదకర మలుపు కూడా ఉంది. ఒకసారిగా కంకర మీద పడ్డంతో వాళ్ళ ఊపిరి ఆగిపోయింది. ఇక గతేడాది ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు బస్సు డ్రైవర్ దస్తగిరి. ఏడాది క్రితం అనంతగిరిలో బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో చాకచక్యంగా అదుపు చేసి అందరి ప్రాణాలను రక్షించారు. కానీ నేడు అదే బస్సు ప్రమాదంలో మృతి చెందాడు డ్రైవర్ దస్తగిరి. ఎప్పుడు వెళ్ళింది? ఏం పేరమ్మా? నీకు ఎప్పుడు తెలిసింది? మేము హైదరాబాద్ హాస్పిటల్కి వస్తే మధ్యలో యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఆ పాప అదే బస్సులో అయిందంటున్నా. నేను మధ్యలోకి వెళ్ళి రిటర్న్ ఇక్కడ వచ్చినాము. నీకు చెల్లి అవుతుంది? మా పిన్ని కూతురు. बस ड्राइवर स्पीड में थे, ब्रेक मारा, सामने का लग गया, वो ट्राली पलट गई. आपके साथ कौन कौन है? मम्मी और? मम्मी थे, अब्बू थे, 2 जने थे, मैं एक था. आप किधर जा रहे? तांडूर से हैदराबाद जा रहा था, अपॉइंटमेंट था. दवाखाने को. किसको? अम्मी को? बतलाने गए तो फिर वो कंकरे के नीचे आ गए, सांस लेने नहीं आया. वो पूरा ऊपर का वो टूट गया था. कंकर अंदर आ गया, पूरे जनों को दबा दिया. सामने पीछे के जने बच गए और लेफ्ट साइड वाले बच गए. बस वाला तांडूर से निकले? आप बस से बाहर कैसा निकले? बस से आदमिया वो बस के कांच फोड़े, फिर वहाँ से निकाले सबको. तो ये जने जो अंदर थे वो जेसीबी को बुलाए. फिर वो ताराबाई మీరు రోజు మా అక్క చెల్లెలమన్నా మేము ఇద్దరము పొద్దుగాల లేచి పనికి వచ్చింది. మేమిద్దరం సంతిలము. ఆమె పెద్ద ఆమె, నేను చిన్న ఆమె. నాకు 2 పిల్లలు, ఆమెకి 2 బిడ్డలు, ఒక కొడుకు. పొద్దుగాల 6 గంటలకు లేచి పనికి వచ్చిరన్నా. పనికి వచ్చిన తర్వాత మాకు అట్లా బస్సు ఇట్లా అయిందంటే అప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లేపుతలేరు. 2 ఉన్నారు కదా, 2కి చేస్తూనే ఉన్నాము. మాకు ఎవరు చెప్తలేరు, ఎవ్వరు లేరు. మరి ఫోన్ అయినా లేపి, ఎవరైనా ఉన్న వాళ్ళు అయినా ఫోన్ అయినా లేపి మాకైతే తెలుస్తుంది. పొద్దుగాల అట్లాగే ఊరకుండా వస్తున్నాయి. మాకు దయసలు తెలియదన్నా.